ఫ్రెండ్స్ మనం మన ఛానల్లో చాలా రకాల మ్యాట్రిసెస్ని అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ వీడియోస్లో మీరు కామెంట్స్ గమనించినట్టయితే ఇన్ని రకాల మ్యాట్రిస్లలో మనం ఏ మ్యాట్రిస్ కొనుక్కోవాలి, ఏది వాల్యూ ఫర్ మనీ మ్యాట్రిస్ అని చెప్పేసి కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మ్యాట్రిసెస్ గురించి మాట్లాడినట్టయితే మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ దొరుకుతాయి. ఆర్థో మ్యాట్రిస్ దొరుకుతాయి, లేటెస్ట్ మ్యాట్రిస్ దొరుకుతాయి. కొన్ని దాంట్లో మనకు లగ్జరీ మ్యాట్రిసెస్ అనేవి కంపెనీలు అంటే కొన్ని కంపెనీలు లగ్జరీ మ్యాట్రిసెస్ అనేవి సపరేట్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ లేటెక్స్ మ్యాట్రిస్ గురించి మాట్లాడదాం. అందులో కూడా మనం రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన 2 మ్యాట్రిసెస్ గురించి మాట్లాడదాం. మీరు చూసినట్టయితే మన ఛానల్లో వేక్ఫిట్కి సంబంధించిన ఒక మ్యాట్రిస్ని, లేటెక్స్ మ్యాట్రిస్ని నేను అన్బాక్సింగ్ చేశాను. ఇంకోటి ఎమ్మాకి సంబంధించిన మ్యాట్రిస్ని అన్బాక్సింగ్ చేశాను. సో మరి ఈ రెండిట్లలో డిఫరెన్స్ ఏంటి, ఏది మనకు మంచి వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే, సో దీనిలో ఫస్ట్ది వేక్ఫిట్ ఎర్గోటెక్ లేటెక్స్ క్లాసిక్ మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే ఇది 23,000 చేంజ్ దొరుకుద్ది. అదే మనము ఎమ్మా మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే అది 27,000 చేంజ్ ఉంది. అయితే నేను చెప్పేది ఇవి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, అలా కాకుండా మనకు ప్రైజింగ్ అనేది కిందికి మీదకి అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కొనుక్కున్నా సరే డిఫరెంట్ ప్రైజింగ్లలో ఇది దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు గమనించండి. ప్లస్ మీరు తీసుకునే సైజ్ ఆధారంగా కూడా ప్రైజింగ్ మారిపోతుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజింగ్ అనేది కింగ్ సైజ్ మ్యాట్రిక్స్, అలా కాకుండా దీనిలో మనకు సింగిల్ అని చెప్పేసి ప్లస్ మ్యాట్రిక్స్ యొక్క థిక్నెస్ ఉంటుంది. సో దాని ఆధారంగా కూడా మనకు ప్రైజింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు కింగ్ సైజ్ మ్యాట్రిక్స్ గురించి చెప్తున్నాను. ఫ్రెండ్ 2 మ్యాట్రిక్స్ ప్రైస్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు వేక్ఫిట్ మ్యాట్రిక్స్ ప్రైస్ అనేది ఎమ్మ మ్యాట్రిక్స్ ప్రైస్తో పోల్చుకున్నట్టయితే తక్కువనే ఉంది. అయినా కూడా క్వాలిటీ మాత్రం 2 మ్యాట్రిసెస్ అనేవి సేమ్గా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనం ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసే మ్యాట్రిసెస్లలో అంటే మనకు 3 మ్యాట్రిస్లలో ఒక మ్యాట్రిసెస్ అనేది వేక్ఫిట్ వాళ్ళ మ్యాట్రిసే ఉంటుంది. సో దీనిలో మనం ఫస్ట్ వేక్ఫిట్ మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో వాడిన లేటెక్స్ వచ్చేసి ప్యూర్ లేటెక్స్ లేదా 100% న్యాచురల్ లేటెక్స్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. అదే మనము ఎమ్మా మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే అడ్వాన్స్ నియో లేటెక్స్ అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ లేటెక్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఫర్మ్నెస్ గురించి మాట్లాడినట్టయితే వేక్ఫిట్లో 6.5 ఉంటుంది. ఎమ్మా మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే 5 ఉంది. అయితే 2 మ్యాట్రిస్ని నేను చాలా కాలం వాడి చూశాను, పడుకొని చూశాను. సో 2 మ్యాట్రిస్ మీద పడుకున్నప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు ఏ పొజిషన్లో పడుకున్నా లేకపోతే మీ బాడీ సైజ్ అనేది ఎలా ఉన్నా సరే దీనిపైన మనకు కంఫర్ట్గానే ఉంటుంది. అయితే ఈ 2 మ్యాట్రిస్ని నేను చాలా రోజులు వాడుతున్నాను కదా. అయితే ఎమ్మా మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే దీన్ని కొన్ని డేస్ వాడిన తర్వాత మనం ఒక ప్లేస్లో ఒకటే చోట పడుకున్నట్టయితే ఆ ప్లేస్లో కొంచెం కుంగిపోయినట్టు నాకు అనిపించింది. అయితే ఇప్పుడు నేను వేక్ఫిట్ మ్యాట్రిస్ వాడుతున్నాను కదా, దాంట్లో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం ప్రజెంట్ అయితే అనిపించలేదు. అంతేకాకుండా దీనిపైన మనకు ఒక కవర్ని ప్రొవైడ్ చేస్తారు చూసారా. సో రెండింటిపైన కూడా మనం ఆ కవర్ అనేది రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. మీరు దాని చేతులతోటైనా వాష్ చేసుకోవచ్చు, లేదా మిషన్లో వేసి వాష్ చేసుకుంటారంటే అలా కూడా వాష్ చేసుకోవచ్చు. ఇక వేక్ఫిట్ మ్యాట్రిస్ గురించి మాట్లాడితే దీనిలో మనకు మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. ఎమ్మా మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే 7 లేయర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండింటిపైన కూడా స్లీపింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు వేక్ఫిట్లో మనకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇది కొంచెం కుంగిపోయింది కాబట్టి నాకు అలా అనిపించవచ్చు. రేటింగ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనకు 4.4 రేటింగ్ ఏమో వేక్ఫిట్కి ఉంది. అదే ఎమ్మా మ్యాట్రిస్ గురించి మాట్లాడితే 4.8 రేటింగ్ ఉంది. అయితే మళ్ళీ ఈ మ్యాట్రిసెస్ అనేవి ఓన్లీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కాకుండా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అక్కడ కూడా మంచి రేటింగే ఈ 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవి డిఫరెంట్ సైజెస్లలో దొరుకుతాయి అని చెప్పాను కదా. మనం వేక్ఫిట్ మ్యాట్రిస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు కస్టమైజేషన్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఎమ్మా మ్యాట్రిస్ పోల్చుకున్నట్టయితే వేక్ఫిట్ మ్యాట్రిసెస్ అనేవి ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి, ఓన్లీ ఆన్లైన్లోనే కాకుండా. మొత్తం 32 సిటీస్లో 92+ పైగా వీళ్ళకి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ మ్యాట్రిసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనము ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దాన్ని కొనుక్కోవచ్చు. నేను మీకు కూడా ఇచ్చే సలహా ఏంటి అంటే స్టోర్కి వెళ్ళి మ్యాట్రిస్ ఎలా ఉంది, దాని థిక్నెస్ ఎలా ఉంది, దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రాపర్గా సరిపోతుందా లేదా, ఇవన్నీ కొలుచుకొని కంఫర్ట్ అనేది బాగుందా లేదా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కొనుక్కుంటే బాగుంటుంది. సో ఇలా ఆఫ్లైన్ స్టోర్ ఆప్షన్ ఉండడం అనేది చాలా మంచి విషయం. సో మరి మీ ఇంటి దగ్గర కూడా ఈ రెండిట్లలో ఏ కంపెనీకి సంబంధించిన మ్యాట్రిస్ మీరు కొనుక్కోవాలన్నా సరే ఒకసారి వెళ్ళి ఫిజికల్గా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది అనేది. సో మరి 2 మ్యాట్రిస్లలో ఏ మ్యాట్రిస్ నాకు బాగా అనిపించింది అంటే వేక్ఫిట్కి సంబంధించిన మ్యాట్రిస్ అనేది బాగా అనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు నేను వాడినన్ని రోజుల ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన కంపారిజన్ ప్రజెంట్ లేటెక్స్ మ్యాట్రిస్ సంబంధించిన కంపారిజన్. అలా కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థోకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనేవి వేరే దొరుకుతాయని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన వీడియోని నేను సపరేట్ తీసుకొస్తాను. మరి మీరు వేక్ఫిట్కి సంబంధించిన మ్యాట్రిస్ కొనుక్కోవాలి అంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో ఇన్ని రకాల మ్యాట్రిసెస్ నేను అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను కదా. మరి వీటిలో మీరు ఏ మ్యాట్రిస్ కొనుక్కున్నారు, ఏది మీకు బాగా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇవే కాకుండా వేరే ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.